Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. Oh, ya, oi. Un eloto. Ganga gue. ఇదిలా ఉండగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రంతా హై డ్రామా కొనసాగింది. తమ అధికారిని నిర్బంధించారని, ల్యాప్టాప్ లాక్కొని వెళ్లారని, విచారణకు సహకరించడం లేదంటూ ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని పత్రాలు తన కొడుకు చేత బలవంతంగా సంతకం చేయించుకున్నారంటూ మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఐటీ రైడ్స్ వేడి పోలీస్ స్టేషన్లో తాకడంతో పోలీసు సిబ్బంది పిఎస్ఓ గేటుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 3 కార్లలో వెళ్లిన ఐటీ అధికారులు సిబ్బంది తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇక కళాశాల యాజమాన్యం గేట్లోని విద్యార్థులు కూడా తప్ప ఇతరులు ఎవరికీ లోపలికి రానినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు సిబ్బందికి ఆర్మీ జవాన్లు బందోబస్తుగా వెళ్లారని కూడా చెబుతున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో మరి రాజశేఖర రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బంధువులలో ఐటీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బ్యాంకు లాకర్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. 8 బ్యాంకుల్లో 12 లాకర్లు ఉన్నాయని గుర్తించిన అధికారులు వాటిని తెరిచేందుకు మర్రి రాజశేఖర రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని తీసుకువెళ్లారు. తొలుత శ్రేయను సాయంత్రం కోటిలోని ఎస్బీఐ బ్యాంకుకి తీసుకువెళ్లారు. ఆ బ్యాంకులో మర్రి రాజశేఖర రెడ్డి లాకర్లు ఉన్నాయని తెలిసి శ్రేయాని అక్కడికి తీసుకువెళ్లి 4 లాకర్లు ఓపెన్ చేయించారు. అనంతరం బోయినపల్లిలో ఉన్న ఇంటికి శ్రేయాని తిరిగి తీసుకువచ్చారు. అయితే శ్రేయాను ఇంటికి తీసుకువస్తున్న సమయంలో లేడీ కానిస్టేబుల్ లేకుండా శ్రేయాను బయటకు ఎలా తీసుకువెళ్లారంటూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. శ్రేయాను తమతో మాట్లాడించాలంటూ డిమాండ్ చేశారు. ఇక అలాగే ఇదిలా ఉండగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రంతా హైడ్రామా కొనసాగింది. తమ అధికారిని నిర్బంధించారంటూ ల్యాప్టాప్ లాక్కొని వెళ్లారని, విచారణకు సహకరించడం లేదంటూ ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని పత్రాలు తన కొడుకు చేత బలవంతంగా సంతకం చేయించారంటూ మల్లారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఐటీ రైడ్స్ వేడి పోలీస్ స్టేషన్కు తాకడంతో పోలీస్ సిబ్బంది పిఎస్ గేటుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. అలాగే శంషాబాద్ మండలం కాచారం గ్రామ పరిధిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. 3 కార్లలో వెళ్లిన ఐటీ అధికారులు సిబ్బంది దాన్ని నిర్వహించినట్లు కూడా సమాచారం అందుతోంది. కళాశాల యాజమాన్యం గేట్లోకి విద్యార్థులు తప్ప ఇతరులు ఎవరిని లోనికి రానివ్వడం పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఐటీ అధికారులు సిబ్బందికి ఆర్మీ జవాన్లు బందోబస్తుగా వెళ్లారని కూడా చెబుతున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో మర్రి రాజశేఖర రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. రాజశేఖర్ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి వారి బంధువులకు సంబంధించి ఐటీ సోదాలు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి సోదాలు కొనసాగాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం మాత్రము మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి సోదాలు నిన్న రాత్రితో ముగిశాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక క్లీన్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 28న మంత్రి మల్లారెడ్డి సోమవారం రోజు ఉదయం 11 గంటలకు ఐటీ ఆఫీస్ కి చేరాలి అంటూ కూడా అధికారులు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఐటీ సోదాలకు సంబంధించి మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆ మంత్రి అల్లుడికి సంబంధించి రాజశేఖర రెడ్డి ఇంట్లో సోదాలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర రెడ్డికి సంబంధించి కొన్ని బ్యాంకులలో దాదాపు 8 బ్యాంకులలో 12 లాకర్లు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే దీన్ని గుర్తించడం జరిగింది. ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్న సాయంత్రం సమయాల్లో కూడా రాజశేఖర రెడ్డికి సంబంధించి తన కూతుర్ని ఎవరైతే శ్రేయను మొన్న నుంచి కూడా శ్రేయ కాలేజీకి వెళ్లకుండా కూడా ఇంట్లోనే ఉంటుంది. అయితే రాజశేఖర రెడ్డి ఫారెన్ కి వెళ్ళిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా తన కూతురు శ్రేయ కూడా ఇంట్లోనే నిర్బంధించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మా ఐటీ అధికారులు వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళలేకుండా ఇంట్లో ఉండి పలు ప్రశ్నలకు శ్రేయను సంధిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే నేపథ్యంలో సాయంత్రం కోటిలోని ఎస్బీఐ బ్యాంక్ కి శ్రేయాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో అక్కడ 4 లాకర్స్ ఉన్నాయి అంటూ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆ 4 లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో నుంచి కూడా కొన్ని డాక్యుమెంట్స్ సేకరించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. తదనంతరం కూడా శ్రేయాని ఇంటికి తీసుకొచ్చే సమయాల్లో శ్రేయాకు సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్ లేకపోవడం వల్ల టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. శ్రేయను మాతో మాట్లాడించాలి అంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు మరి రాజశేఖర రెడ్డి ఇంటి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా మరి రాజశేఖర రెడ్డి ఇంటి ఎదుట టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా చేరుకొని ఆందోళనలు ధర్నాలు చేస్తున్న పరిస్థితులు మనం క్లియర్ గా చూసాము. అదేవిధంగా నిన్న రాత్రి కూడా శ్రేయకు సంబంధించి ఒక కానిస్టేబుల్ కూడా తోడు తీసుకెళ్లకుండా ఒక్కరిని ఎందుకు తీసుకెళ్లారన్నటువంటి యాంగిల్ లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగాయని చెప్పుకోవాలి. తదనంతరం కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించి రాత్రి వరకు కూడా కొనసాగినటువంటి సోదాల్లో ఇటు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఇరు ఐటీ అధికారులకు అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి ఇరు మధ్యలో కేసులు కూడా నమోదయ్యాయని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇటు మంత్రి మల్లారెడ్డి మాత్రం నాకు సంబంధిత కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా సేకరించిన విషయం వాస్తవమే. కాకపోతే ఏం జరిగింది అంటే 100 కోట్లు దొరికినట్టుగా కూడా ఒక లెటర్ ను రెడీ చేసి దానిపై అక్రమంగా సంతకాలు పెట్టించుకొని వెళ్లారంటూ కూడా మంత్రి మల్లారెడ్డి భయపడుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేయడం ప్రధానంగా కనబడతా ఉంది. ఇక తదనంతరం కూడా ఇటు ఐటీ అధికారుల వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్ ను అదేవిధంగా మొబైల్ ని ఎవరో దొంగలించారు. అయితే ఈ దొంగలించినటువంటి ఖచ్చితంగా కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే అంటూ కూడా ఐటీ అధికారులు పోలీస్ స్టేషన్ లో బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన నేపథ్యంలో బోయినపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా చాకచక్యంగా కొంత తెలివితేటలు ఉపయోగించారని చెప్పుకోవాలి. బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ గేట్లకు తాళం వేయడం, పోలీస్ స్టేషన్ కు తాళం వేయడం, వాళ్ళు ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేయడం
ఇప్పటికే ఐటీ అధికారులకు కావచ్చు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అధికారులకు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముందు నుంచి ఒక ఆలోచన ఉంది. ముందు నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన ఒక ఆలోచన ఉంది. ఖచ్చితంగా కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఖచ్చితంగా ఐటీ ఇలాంటి జరిగినప్పుడు తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఖచ్చితంగా కూడా అక్కడ ఉన్నటువంటి నేతలకే సపోర్ట్ చేస్తారు అన్నటువంటి విషయం తెలిసినటువంటి సిబిఐ గానీ, ఐటీ గానీ అందరు అధికారులు కూడా సెంట్రల్ ఫోర్స్ ఉపయోగించుకుంటారు. లైక్ సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి బలగాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే సిఆర్పిఎఫ్ కి సంబంధించిన బలగాలు ఉన్న నేపథ్యంలో కూడా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి ల్యాప్టాప్, అదేవిధంగా మరొక మొబైల్ పోవడం పట్ల ఐటీ అధికారులు కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు లాకర్ చేసినప్పుడు అక్కడ లాక్ చేసి పోలీసులు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా మనం చూసుకోవచ్చు క్లియర్ గా కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి మొత్తం కూడా ఒక చాకచక్యంగా జరిగినటువంటి కేసుకు సంబంధించి మనం క్లియర్ గా చూసుకుంటే నిన్న ఇష్యూకు సంబంధించి చాలా వరకు కూడా రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అనేక డాక్యుమెంట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము. సో దాంతో పాటుగా ప్రధానంగా మనం మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించి ఈ రోజు వరకు కూడా సోదా అయితే కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుతానికి చూసుకుంటే ఒక కాలేజీకి సంబంధించి ఆ కాలేజీలో కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇటు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డికి సంబంధించి, రాజశేఖర రెడ్డి వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉన్నటువంటి కాలేజీకి సంబంధించి, అందులో వర్ధమాన్ కాలేజీకి సంబంధించి వర్ధమాన్ కాలేజ్ లో సోదాలు చేసేందుకు ఐటీ అధికారులు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ కూడా చాకచక్యంగా కొంత ఒక స్కెచ్ ప్రకారం ఒక ప్లానింగ్ చేసుకొని వెళ్ళారని చెప్పుకోవాలి. అక్కడ జరిగినటువంటి సోదాల్లో మనం చూసుకుంటే క్లియర్ గా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ సోదాలకు సంబంధించి అధికారులు పెద్ద ఎత్తున కొంత హైడ్రామాను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పుకోవాలి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా 3 రోజులు, అంటే ఈ రోజుకి 3 రోజులు అని చెప్పుకోవాలి. మల్లారెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇవన్నీ జరుగుతున్న పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాము. సో మరొక వైపు పెద్ద హైటెక్ క్రియేట్ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి కావాలనే ఒక హైడ్రామాను క్రియేట్ చేస్తున్నట్టుగా స్పష్టం అర్థం అవుతుంది. నిన్న ఉదయం కూడా ఇటు తన అల్లుడు కావచ్చు, తమ కుమారుడు ఎవరైతే మహేందర్ రెడ్డితో పాటుగా, అదేవిధంగా మహేందర్ రెడ్డితో పాటు ప్రవీణ్ రెడ్డి, ఈ ఇద్దరికి కూడా అనారోగ్య పాలయ్యారంటూ కూడా ఒక హైడ్రామా క్రియేట్ చేయడం వల్ల ఇద్దరు కూడా ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సి అవుతుంది. ఆ తదనంతరం కూడా నిన్న మధ్యాహ్నం సమయంలో మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పనిచేసేటువంటి ఒక మహిళ ఎవరైతే పని మనిషికి ఆమెకు నిన్న ఫిట్స్ వచ్చింది అని చెప్పి ఆమెను తీసుకెళ్లడం హాస్పిటల్, ఇదంతా కూడా మంత్రి తప్పించుకోవడానికి చేస్తున్నాడా, లేకపోతే ఆయన దగ్గర ఎటువంటి ఆధారాలు, అన్ని ఆధారాలు మేము సమకూరుస్తున్నాము, అన్ని ఆధారాలని ఐటీ అధికారుల చెంత తీసుకెళ్తున్నామని చెప్పినటువంటి మల్లారెడ్డి మరి ఎందుకు మొదటి రోజు విచారణ జరిగినప్పుడు, మొదటి రోజు సోదాలు జరిగినప్పుడు బయటికి రావడము, బయటికి వచ్చి అక్కడ ఉన్నటువంటి తన కార్యకర్తలకు కావచ్చు, మీడియాకు కావచ్చు, నేను అంతా కూడా సక్సెస్ అంటూ కూడా చేయలు చూపిస్తూ మాట్లాడడం, ఇదంతా కూడా హైడ్రామా జరిగింది. ఆ తదనంతరం 2వ రోజు నుంచి మొత్తం కంప్లీట్ గా డౌన్ అయిపోయాడు. నిన్న ఉదయం హాస్పిటల్ కి వెళ్లి రిటర్న్ వచ్చినప్పటి నుంచి కూడా మంత్రి మల్లారెడ్డి కంప్లీట్ గా డౌన్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఇదంతా కూడా మరి హైకమాండ్ ఏమైనా చెప్పిందా, లేకపోతే వీళ్ళకి సంబంధించి ఐటీ అధికారులు ఏమైనా ఫోర్స్ తీసుకొస్తున్నారనేది ప్రశ్నాత్మకంగా మారింది. సో మొత్తంగా మల్లారెడ్డి వివాదం మొత్తం హైటెన్షన్ వాతావరణం నెలకొంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. క్షణం కూడా ఏం జరగబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బోయినపల్లి కావచ్చు, కుమ్మటిపల్లి, ఇవన్నీ బోయినపల్లి ప్రాంతాలన్నింటిలో కూడా కొంత హైటెన్షన్ నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి మంత్రి మల్లారెడ్డికి సంబంధించి దాదాపు 8,80,00,000 వరకు ఇప్పటికీ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. స్వాధీనం చేసుకున్నట్టు మిగతాకి సంబంధించి పలు డాక్యుమెంట్స్ కావచ్చు, ఏదైతే మెడికల్ కాలేజ్ కి సంబంధించి పలు విక్రయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే వాళ్ళ సీటు కేటాయింపులకు సంబంధించి ఎంత తీసుకుంటున్నారు, నామ్స్ కి సంబంధించి ఎంత నామ్స్ వరకు ఉంది అనేది కావచ్చు, దాని తర్వాత వీళ్ళు తీసుకునేటువంటి అమౌంట్ ఎంత పెద్ద ఉంది అనేది దానిపైన విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ఇప్పుడు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు మరి రారెడ్డి ఫారెన్ నుంచి కొద్ది క్షణాల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తదనంతరం కూడా ఇప్పుడు ఆయన హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆయన నివాసానికి చేరుకున్న తర్వాత ప్రణయ్ వినిపిస్తుందా? ప్రణయ్ వినిపిస్తుందా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే, అంటే 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అధికారులు రైడ్ ఇదంతా చూసుకుంటే, ఒకవైపు నుంచి ప్రత్యర్థులు కానీ, అంటే ఇటువైపు మల్లారెడ్డి కానీ ఆరోపిస్తుంది ఐటీ అధికారులు మమ్మల్ని నిర్బంధించేస్తున్నారని. అలాగే ఐటీ అధికారులు కూడా చెప్తున్నారు, ఒక అధికారిని కూడా ఇబ్బంది పెట్టి తనని నిర్బంధించారు అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. దీని నుంచి సమాచారం ఏముంది?
రైట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి అదే 3 రోజుల నుంచి మనకి జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మల్లారెడ్డి పూర్తి స్థాయిలో ఫస్ట్ ఏమీ లేదు అంటూ ఒక సిగ్నల్ బయటకు వచ్చి కార్యకర్తలకు ఇచ్చినటువంటి సందర్భం మీడియాకు కూడా ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఒక్కసారిగా డల్ అయిపోవడం, అందరికీ ఒకసారికి బాగట్లేదు, ఒక్కొక్కరికి ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ ఎలా చూసుకోవచ్చు అన్నారు. వైపు నుంచి అంటే అధికారిని కూడా నిర్బంధించారు, ఆయన కూడా కొంచెం ఇబ్బంది పెట్టినట్లు వాద ప్రతివాదాలు ఇరువైపు నుంచి కూడా చేసుకున్నారు. అంటే మల్లారెడ్డి నుంచి కూడా తనని నిర్బంధించారు, కొడుకును కొట్టాడని వాదించారు. ఇదన్నా ఎలా చూడొచ్చు అంటారు? రాజశేఖర్, ఇదంతా కూడా మొదటి రోజు విచారణలో జరిగినప్పుడు మల్లారెడ్డి చాలా హ్యాపీగా కూడా బయటికి రావడము, ఏదో 1,00,000 2 లక్షలు దొరుకుతుంది అన్నటువంటి ఆలోచనలో ఉన్నాడా, లేదా ఇంతంతా ఏం దొరకదులే అన్నటువంటి ఆలోచనలో ఉన్నారా అనేది మనకు క్లారిటీ అయితే కావాల్సి ఉంది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పొద్దున అంటే మొదటి రోజు విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహకరించారు. ఆ తదనంతరం కూడా మొదటి రోజు విచారణలో మధ్యాహ్నం సమయంలో కూడా మల్లారెడ్డికి సంబంధించి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక లాకర్ కి సంబంధించి లాకర్ ఓపెనింగ్ దగ్గర మొదలైంది. అసలు వివాదం అంతా ఇక్కడ మొదలైందని చెప్పుకోవాలి. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఒక లాకర్ కి సంబంధించి ఓపెన్ చేయమంటే మంత్రి మల్లారెడ్డి దగ్గర కీస్ లేవు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని పలగొట్టుకోండి అంటూ కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పడము, మంత్రి మల్లారెడ్డి పలగొట్టుకోండి అన్నప్పుడు నేపథ్యంలో అధికారులు అధికారికంగానే పలగొట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అధికారికంగా దాంట్లో నుంచి కొన్ని డాక్యుమెంట్స్ తీశారు. ఆ తదనంతరం కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ల్యాండ్ లైన్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తదుపరి 2వ రోజు కొనసాగింది. ఫస్ట్ రోజు మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో జరిగింది. సాయంత్రం వరకు కూడా అక్కడికి తక్కువ శాతం 2-3 కార్యకర్తలు ఆ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మాత్రమే ఉన్నారు. తెల్లారి నుంచి అంటే 2వ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టడము, కార్యకర్తలందరూ కూడా మంత్రి మల్లారెడ్డి ఇంటికి చేరడము, మంత్రి మల్లారెడ్డికి సంబంధించి స్లోగన్స్ ఇవ్వడము, బీజేపీని యాంటీగా మాట్లాడుతూ స్లోగన్స్ ఇవ్వడం, ఇదంతా కూడా ఒక హైడ్రామా క్రియేట్ అయిన నేపథ్యంలోనే ఉదయం నుంచి ఒక స్కెచ్ ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా మల్లారెడ్డి కొడుకుకి సంబంధించి మహేందర్ రెడ్డికి చెస్ట్ పెయిన్ అంటూ, ఆ తర్వాత సడ్డప్ కొడుకుకి ప్రవీణ్ రెడ్డికి ఛాతిలో నొప్పి అంటూ అనారోగ్య అస్వస్థ అని చేసి ఆసుపత్రికి తరలింపు, ఇదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేదా కావాలనే నిజంగానే ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకే నిజంగా చెస్ట్ లో పెయిన్ వచ్చిందా అనేది కొంత ప్రశ్నార్థకం మారినప్పటికీ హాస్పిటల్లో చికిత్స పొందించారు. ఇప్పటికీ కూడా మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితిలో మనం చూస్తున్నాము. ఆ తదనంతరం కూడా ప్రవీణ్ రెడ్డికి సంబంధించి చికిత్సకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ఆ తదనంతరం కూడా ఆయనను అక్కడి నుంచి ఒక విచారణకు మళ్ళీ తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత విచారణ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఇక నిన్న మధ్యాహ్నం సమయంలో కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో ఒక పని మనిషికి హార్ట్ స్ట్రోక్ అంటే లైక్ ఫిడ్స్ వచ్చింది అంటూ కూడా ఒక డ్రామాను క్రియేట్ చేయడం, ఫిడ్స్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి తను మంత్రి మల్లారెడ్డి ఇంట్లోనే పనిచేస్తుంది. ఈ మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్నటువంటి ఈ కక్షనంతా కూడా ఓర్చుకోలేకే మాకు ఇదంతా జరిగింది అంటూ కూడా ఆమె చెప్పడము, అంటే అక్కడ నుంచి వెళ్ళడం, కార్యకర్తలు చెప్పడం, ఇదంతా కూడా ఒక డ్రామా క్రియేట్. సో నిన్న రాత్రి నిన్న దాదాపుగా కూడా పలుమార్లు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. మంత్రి మల్లారెడ్డి రావడము, మీడియాతో ప్రతి ఒక్కసారి ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఇష్యూని బయటకు తీసుకురావడము, నా కొడుకు డాక్టర్, నా కొడుకుకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలియకుండా ఇట్లా సంతకాలు పెట్టించుకుంటారు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ నిన్న రాత్రి సమయానికి వచ్చేటప్పటికి అర్ధరాత్రికి వచ్చేటప్పటికి ఒక హై డ్రామానే క్రియేట్ చేశాడు మంత్రి మల్లారెడ్డి. కావాలని 100 కోట్లకు నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ మా ఏదైతే సంతకాల గురించి మీడియాతో మాట్లాడుతూ ఆయన వెళ్ళిపోవడము, అక్కడి నుంచి మంత్రి మల్లారెడ్డి మళ్ళీ అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు జరుగుతున్నటువంటిది మొత్తం చూసుకుంటే సాధారణంగా అసలు 2 రోజులు నిన్న క్లోజ్ అయిపోతుంది. ఏదైతే ఈడీ పూర్తి స్థాయిలో అనుకున్నాం, కానీ ఇంతవరకు ఈ రోజు వస్తుందని ఊహించలేదు. అంటే కేవలం హైడ్రామా క్రియేట్ చేయడం వల్లే ఇన్ని రోజులు ఎక్స్టెన్షన్ అయ్యి అందరినీ కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపించవచ్చు. ఇంతవరకు ఈ దర్యాప్తు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ముగుస్తుందా? రైట్ రాజశేఖర్, అయితే యాక్చువల్లీ దీనిలో 2 విషయాలు చర్చించాలి. ఒకటి మల్లారెడ్డి క్రియేట్ చేసినటువంటి హైడ్రామా అని ఒకటి. రెండో విషయం ఏంటంటే మరి రాజశేఖర్ రెడ్డి మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు ఇండియాలో లేకపోవడము, అది కూడా ఆయన ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ఈ విచారణ అనేది ఇంకా కొంత సోదాలు అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు. సో మొదటి రోజు మంత్రి మల్లారెడ్డి సహకరించిన విధంగా 2వ రోజు కూడా సహకరించి వాళ్ళ కొడుకులు కావచ్చు, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అటు మనకు సంతోష్ కుమార్ ఎవరైతే వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజ్ నడుపుతున్నటువంటి వీళ్ళ రిలేషన్ సంతోష్ కుమార్, వీళ్ళందరూ కూడా కొంత సహకరించినట్లయితే విచారణ 2వ రోజుతో ముగిసేది.
కాకపోతే రెండో రోజు మధ్యాహ్నం వరకు మొత్తం ఓవరాల్ గా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని అంతా ముగిసేది. కాకపోతే వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఏదైతే హైడ్రామా ఏదైతే ఉందో, ఇటు హాస్పిటల్కి వెళ్ళడము, దాని తర్వాత అక్కడ ఏదైతే మమ్మల్ని హింస పెడుతున్నారో, ఐటీ అధికారులు మమ్మల్ని శోధిస్తున్నారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే మరికొంత ఐటీ అధికారులకు అనుమానం రావడము, ఈ అనుమానం రావడంతో ఐటీ అధికారులు మరింత వేగవంతంగా మరొక స్టెప్ ముందుకేయడము, ఈ సమయంలోనే వీటికి సంబంధించి లాకర్స్ ఉన్నాయంటూ కూడా అధికారులకు తెలియడము, ఇదంతా కూడా కొంత మల్లారెడ్డి చేసిందే అని చెప్పొచ్చు.